సో లగేజ్ మొత్తం బైక్ పైన సెట్ చేసేసాను క్లియర్గా, ఇబ్బంది ఏం లేకుండా. అండ్ మొన్న రైడ్కి వచ్చినప్పుడు అయితే టెంట్ కొంచెం లూజ్ ఉంది. ఇప్పుడైతే పర్లేదు, బాగా స్ట్రాంగ్ గానే ఉంది. అండ్ ఈ ఇల్లే మదన్ ఉండే ఇల్లు. ఇప్పుడైతే మదన్ ఇక్కడ లేడు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి క్రికెట్ ఆడుతుంటారంట వాళ్ళ ఫ్రెండ్స్ తో. సో అన్న గ్రౌండ్ దగ్గర ఉన్నారు. మనం వెళ్తూ అన్నకి అక్కడే సెండ్ ఆఫ్ ఇచ్చేసి స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సరే అయితే బై. సరే మరి, థ్యాంక్స్ అబ్బా నాకు రాయలసీమ చూపించినందుకు నాకు నా సబ్స్క్రైబర్స్కి. సరే అన్న అయితే బాయ్ మరి. సరే అన్న. సో హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణవంశీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే రాయలసీమ రైడ్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఈ రోజు వచ్చి డే 6. సో మదన్నకు కూడా బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాం మనం ఇక్కడ నుంచి. నెక్స్ట్ స్టాప్ వచ్చి నాయుడుపేట. సో ఈ రోజు డే 6 లో గిఫ్ట్ ఆఫ్ ది నేచర్ మదన్న దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు నాయుడుపేటలో ఒక చిన్న స్టాప్ తీసుకొని దాని తర్వాత డైరెక్ట్ గా తిరుపతి వెళ్ళిపోతాము. మొన్నే కదా తిరుపతి నుంచి వచ్చింది, మళ్ళీ తిరుపతి అంటున్నారేంటా అనుకుంటున్నారేమో. ఈ తిరుపతి నుంచి ఇక్కడ వరకు నాకు ఒక 120-130 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఈ ప్లేసెస్ కవర్ చేయకపోతే చాలా మిస్ అయిపోతాను. అందుకే అది పనిగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను నేను. సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒకే ఒకటి మిస్ అవుతుంది, అది నేలపట్టు బర్డ్ శాంచురీ. అక్కడికైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆ బర్డ్ శాంచురీలో మొత్తం చూసుకొని అయితే మనం స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మటుకు నాయుడుపేటలో తీసుకుందాం. నాయుడుపేటలో 10 రూపాయల గుడ్డు దోశ అనేదో ఫేమస్ టిఫిన్ షాప్ ఉందంట. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి మనం డైరెక్ట్గా నేలపట్టుకు వెళ్ళిపోదాం. యాక్చువల్గా నేను ఒక రాయలసీమ రైడ్లో ఉన్నాను కదా, నాన్ స్టాప్ రైడ్ చేస్తూ ఉండే. కానీ ఒక 3 days నాన్ స్టాప్ మదన్న ఇంట్లోనే ఉన్నాను. అంటే ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అన్ని బీచెస్ కానీ గుడులు కానీ అన్ని. బట్ స్టిల్ ఆ 3 days ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి లగేజ్ అంతా బైక్ కట్టడం ఇవన్నీ ఏం లేవు. ఏదో నార్మల్గా రూమ్లో ఉన్న ఫీలింగే వచ్చింది, అసలు రైడ్కి వచ్చిన ఫీలింగ్ లేదు. ఇప్పుడు మళ్ళీ బ్యాగ్స్ అన్ని బైక్ కట్టేసుకొని మళ్ళీ వెళ్తుంటే ఇప్పుడైతే అసలైన రైడ్కి వెళ్తున్న ఫీలింగ్ ఉంది నాకు. అట్లా మదన్న రూమ్ కానీ ఇంకొక ఫ్రెండ్ రూమ్ కానీ రూమ్లో ఉంటే స్టక్ అయిపోతాము, అదొక కంఫర్ట్ జోన్లో పడిపోతాను నేనైతే. సో అలా రోజు రూమ్లో కాము కూర్చొని ఉండకుండా బ్యాగులు తీసుకుంటూ బ్యాగులు కట్టుకుంటూ కెమెరాలు కూడా పెట్టుకుంటూ రిమూవ్ చేసుకుంటూ ఇలా కష్టపడుతూ ముందుకు వెళ్తుంటే అబ్బా రైడ్లో ఉన్నామనే ఫీల్ ఉంటుంది. లేకపోతే స్ట్రక్ అయిపోతాను ఒకే దిక్కున. అరే ఇంకొక రోజు రెస్ట్ తీసుకుందాం ఇక్కడే, అరే ఇంకొక రోజు ఎక్కడే ఉందామనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అందుకు నాన్ స్టాప్ రైడ్స్ కొట్టేటప్పుడు పక్కా ఒక దిక్కనైతే స్ట్రక్ అవ్వకూడదు, వెళ్ళిపోతూ ఉండాలా. ఎంతసేపటికి మూవ్ అవుతూ ఉంటే ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా పోవాలనిపిస్తూ ఉంటుంది. రెస్ట్ కూడా ఏం అవసరం లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. లేదు అని ఒక దిక్కన స్ట్రక్ అయిపోతే అరే ఇంకొక రోజు రెస్ట్ తీసుకుందామనే ఆలోచన ఉంటుంది ఎప్పటికీ. సో హైవే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే నెల్లూరుకి వెళ్తాము, లెఫ్ట్కి వెళ్తే చెన్నై, స్ట్రైట్కి వెళ్తే నాయుడుపేట. మనం నాయుడుపేటకి వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ వెళ్తాము. సో నాయుడుపేటకి అయితే వచ్చాము మనము. కానీ ఒక టిఫిన్ అంగడి ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ, 10 రూపీస్కి ఎగ్ దోశ అని. మనం ఏదో 10 రూపీస్కి ఎగ్ దోశ దొరుకుతుంది బాగా ఫేమస్ కదా అని ఎక్కడికి వస్తుంటే ఆడ మిగిలిచ్చే డబ్బులు అంతా ఇక్కడ పెట్రోల్కి అయిపోతుంది. సందులు గొంతులు తిరుగుతున్నాను నేనైతే. ఇక్కడెక్కడో సాయిబాబా టెంపుల్ ఉంటుందంట, దానికి ఆపోజిట్ అని చెప్పారు మదన్న వాళ్ళు. దొరికేసింది. సో ఇక్కడ సాయిబాబా టెంపుల్ కనపడలా కానీ ఆ వీధిలోకి వచ్చా టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది, దుర్గా టిఫిన్స్ అండ్ రెస్టారెంట్. సో దుర్గా టిఫిన్స్ అండ్ రెస్టారెంట్ అంట. ఆనియన్ దోశ, మసాలా దోశ, కారం దోశ, మసాలా కారం దోశ, నెయ్యి కారం దోశ, పొడి దోశ, ఉత్తప్పం, పెసరట్టు, గుడ్డు దోశ, ఏదైనా 10 రూపీసే అంట. వెళ్ళి తినేద్దాం. ఒక ఎగ్ దోశ, కారం దోశ ఇస్తారా? ఓకే. సో ఇలా ఉందన్నమాట ఎగ్ దోశ. కొంచెం చిన్నదే కానీ ఎగ్ దోశ విత్ 10 రూపీస్ కంటే చాలా గ్రేట్ నన్ను అడిగితే. ఒక గుడ్డు, ఒక కారము, 2 బోండా. టిఫిన్ అయితే తినేసాము, బాగున్నాయి పర్లేదు. నేను 10 రూపీస్ అంటే ఏదో చీప్ వేస్తారో లేకపోతే ఒక గుడ్డు 2 దాంట్లో వేస్తారో ఇట్లేమో చాలా ఉన్నాయి. బట్ ఒక్కొక్క దోశకి ఒక్కొక్క గుడ్డు వేస్తున్నారు, మేలు అనిపించింది నాకైతే. సో నాయుడుపేటలో ఉండేవాళ్ళు ఆల్రెడీ చాలామందికి తెలుసు అంట, ఫేమస్ కాబట్టి. సో తెలియని వాళ్ళు ఉంటే మాత్రం పక్కా ట్రై చేయండి, వర్త్. ఇక్కడైతే వర్త్ అన్నట్టు. సో నెక్స్ట్ మనం నేలపట్టుకి అయితే వెళ్ళిపోదాం. లొకేషన్ పెట్టుకోవాలి, మనకి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు అది. ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 16 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా పక్షులన్నిటిని చూసుకొని మనమైతే తిరుపతికి వెళ్ళిపోదాం. శ్రీరామ్. ఇందాక వచ్చాం కదా హైవే, ఆ హైవే మళ్ళీ ఎక్కాలనుకుంటాను నాకు తెలిసి. వెల్కమ్ టు నేలపట్టు బర్డ్ శాంచురీ. టికెట్ కౌంటరు, డియర్ పార్కు, వామ్మ లిస్ట్ గట్టిగానే ఉంది. సూలూరుపేట. సో ఇది సూలూరుపేట కింద వస్తుంది.
సో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంకి అయితే వచ్చేసాం మనం. పార్కింగ్ ఏరియా అంట, ఇక్కడంతా పార్క్ చేసుకోవచ్చు. చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఇక్కడ పార్క్ చేసుకుంటే మనం ఏం డబ్బులు కట్టవలేదు. బట్ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి తీసుకెళ్ళాలన్నమాట బైకు. అక్కడికి తీసుకెళ్తే బైక్ కూడా 50 రూపీస్ కట్టాలి. మనకైతే ఒక 50 రూపీస్ కట్టాలనుకుంటా ఆబ్వియస్గా. సో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంకి అయితే వచ్చేసాం. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకి 50 రూపీస్ అండ్ బైక్ అక్కడ గేట్ ఉంటుంది ఒకటి, కనిపిస్తుందా మీకు? అక్కడ వరకు తీసుకెళ్ళాలనుకుంటే దానికి 50 రూపీస్ అంట. అక్కడి నుంచి మళ్ళీ మనం లోపలికి అయితే నడిచి వెళ్ళాలి. సో ఇది మొత్తం మ్యాప్. మనం ఈ ఎడ్జ్లో కింద ఉన్నాం అనమాట. ఇక్కడి నుంచి ముందుకి వెళ్తే అక్కడ జింకలు చిలుకలు అవేవో ఉంటాయి. అవి చూసుకొని అక్కడ ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది. దాని ముందు మనం బైక్ పార్క్ చేసుకొని ఇదంతా నడుచుకుంటూ ఈ చెక్ లిస్ట్ పాయింట్ అని ఒకటి ఉంది ఏరియా, అక్కడికి వెళ్తే ఇదిగో చెట్లు పక్షులు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోవచ్చు మనం. అక్కడికి వెళ్ళి మొత్తం పక్షులను అయితే చూసుకొని రిటర్న్ అయితే వచ్చేద్దాం. స్టార్టింగ్లోనే మనకైతే చుక్కలు దుప్పి కనిపించింది. దాన్ని చూసేసుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాం అనుకుంటే ఇంకా 2-3 రకాల పక్షులు కూడా కనిపించాయి. అవి కూడా చూపిస్తాను ఆగండి. ఇది వచ్చి గ్రే కాక్టైల్ అంట. చూడండి ఎలా అరుస్తుందో, మీకు వినిపిస్తున్నాయి అనుకుంటా అరుపులు. ఇంకా అవి చూసుకొని మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే బైక్లో వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి లోపలికి అయితే బైక్ వెళ్ళదనమాట. బైక్ ఇక్కడే బయట పార్క్ చేసుకుని అయితే లోపలికి వెళ్ళాలి మనం. మన బైక్ కనిపిస్తుందా, అక్కడ చెట్టు కింద నీళ్ళు అయితే పెట్టాను. మనం ఇక్కడ నుంచి ఇంకా నడుచుకొని వెళ్ళాలన్నమాట మొత్తం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ పిల్లల పార్క్ అనేది ఒకటి ఉంది. పిల్లలు కూడా అందరూ ఆడుకుంటున్నారు బాగా. ఎక్కడో స్కూల్ నుంచి వచ్చినట్టున్నారు. స్కూల్ వ్యాన్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా అలా ముందుకు వెళ్తే ఒక మ్యూజియం లాంటిది కనిపించింది, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం అని. దీంట్లో ఈ ఏరియాకి వచ్చే పక్షుల పేర్లు, వాటి ఫోటోలు, వాటి డీటెయిల్స్ మొత్తం క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. మనం లోపలికి వెళ్తే ఈ విధంగా చెట్లు ఉంటాయి. ఆ చెట్ల పైన గుంపులుగా ఉంటాయి అనమాట పక్షులు మొత్తము. అక్కడ ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా ఇక్కడైతే డిజైన్ చేశారు. సో ఇక్కడ ఫోటోలు అయితే మొత్తం క్లియర్ గా చూసారు కదా. ఇప్పుడు వెళ్ళి రియల్ గా చూద్దాం ఎలా ఉంటాయి అనేది. సో బర్డ్స్ వ్యూ పాయింట్ కి అయితే ఇది అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఈ విధంగా ఒక బోర్డు కూడా ఉంది. మొత్తం పక్షుల పేర్లన్నీ లిస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఇంక ఇలా వంతెన మీద ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఆ బర్డ్స్ ఉండే వ్యూ పాయింట్ కి అయితే వచ్చేస్తాం అనమాట. చూడండి ఇక్కడ నుంచి బర్డ్స్ మొత్తం చూపిస్తాను క్లియర్ గా మీకు. అవి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి మీకైతే వాటిని జూమ్ చేసి చూపిస్తాను మొబైల్లో. చూడండి ఒకసారి. ఈ పక్షులు ఇక్కడే కంటిన్యూ అయితే ఉండవు అనమాట. సీజన్ లో ఉంటాయి అక్కడ. ఒకసారి ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్తాయి, మళ్ళీ వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వస్తుంటాయంట. చూడండి అసలు మొత్తం అక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయో గుంపులుగా చెట్ల పైన. నాకైతే భలే అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడడానికి. చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి మన కంటికి కూడా అంత క్లియర్ గా కనపడట్లేదు. నేను కూడా మొబైల్లో జూమ్ చేసి చూస్తున్నాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఫ్లెమింగో బర్డ్స్ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది. నేను ఫోటో వేస్తాను చూడండి. ఈ విధంగా ఉంటాయి ఫ్లెమింగో బర్డ్స్. అవి కూడా ఇక్కడికి వస్తాయి అనమాట. కానీ ఈ సీజన్ లో రావు, అవి వేరే సీజన్ లో వస్తాయి. అవి వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ అని కూడా గ్రాండ్ గా జరుపుతారు. ఆ ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగేటప్పుడు పక్క జిల్లాలు రాష్ట్రాలే కాదు పక్క కంట్రీస్ నుంచి కూడా వస్తారనమాట అవి చూడడానికి. అంత ఫేమస్ ఎక్కడైతే. నేను ఎన్నో సార్లు అనుకున్నా కానీ ఒక్కసారి కూడా కుదరలేదు. ఈసారి మాత్రం ఫ్లెమింగో ఫెస్టివల్ కి పక్కా ట్రై చేస్తాను వెళ్ళడానికి. ఈ వాటర్ ఏరియా ఏదైతే ఉందో దానికి చుట్టూరు మొత్తం మనకి ఇలా నడవడానికి అయితే పాత ఉంది. ఆ పాతలో నడుచుకుంటూ లాస్ట్ కి వస్తే ఇక్కడ వంతెన లాగా ఉందన్నమాట. ఈ వంతెన పైకి ఎక్కితే ఇంకా మంచిగా వ్యూ కనిపిస్తుందని చెప్పారు. అందుకే పైకి ఎక్కి కూడా వీడియో చూపిస్తున్నాను చూడండి మీకు ఒకసారి. ఆ పక్షుల్ని మనం డిస్టర్బ్ చేయకూడదని ఈ దారి ఏదైతే ఉందో ఇది చాలా దూరంలో కట్టారనమాట పక్షులకి. సో మనం ఎంత పైకి ఎక్కినా కూడా మనకి దూరం నుంచే కనిపిస్తాయి. మన కంటికి అయితే అంత క్లియర్ గా కనిపించవు. నాలాగా సామ్సంగ్ మొబైల్ అయినా ఉంటే జూమ్ చేసుకుని చూడొచ్చు, లేకపోతే బైనాక్యులర్స్ ఉంటాయి అవి తెచ్చుకుంటే ఇంకా క్లియర్ గా చూడొచ్చు ఎక్కడి నుంచి అయినా. ఇక్కడ ఉన్న పక్షులు మొత్తం చూసేసుకున్నాం కదా అని రిటర్న్ అవుతూ ఉంటే ఇక్కడ చూడండి దారిలో నాకు ఒక చెట్టు అడ్డం వచ్చింది. ఆ చెట్టును వాళ్ళు కొట్టేయకుండా బో డౌన్ టు ద నేచర్ అని రాశారు సింబాలిక్ గా. భలే నచ్చింది నాకు. సో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం అయితే కంప్లీట్గా చూసేసాం కదా. ఇంకా తిరుపతికి వెళ్తున్నా డైరెక్ట్ నేను. 83 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. 1 hour 45 minutes లాగా అలా చూపిస్తుంది టైం అయితే. ఇంకా డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళిపోవడమే మనము. మధ్యలో ఏం బ్రేక్స్ కూడా తీసుకోను. మోస్ట్లీ డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోయి అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు తిరుపతిలో కింద. సో ఆ రూమ్లో ఉందామని అయితే ఆలోచిస్తున్నాను. చూడాలి మరి అది ఎలా వర్కౌట్ అవుతుందేమో. మోస్ట్లీ ఇలా ఫ్రెండ్స్ రూమ్లో తెలిసిన వాళ్ళ రూమ్లో ఉంటే చాలా బడ్జెట్ సేవ్ అయిపోద్ది. ఇప్పుడు ఒక 1 month రైడ్ వేస్తే నేను ఆ 1 month హోటల్లో ఉండాలనుకుంటే ఆల్మోస్ట్ 30,000 దానికే పోద్ది. అదే తెలిసిన వాళ్ళు అలా ఇలా ఉంటే చాలా సేవ్ అవుద్ది అనమాట. హోటల్కి ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, బైక్కి పెట్రోల్ కొట్టించాలి, అరే ఆ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం కదా అని ఒక ఫీల్ ఉంటుంది, ఇబ్బంది లేదు. కానీ ఊరికి జస్ట్ పడుకునే దానికి మనం 24 hours కూడా ఉండము. జస్ట్ నైట్ ఉండే ఒక 10 hours ఉంటాం అంతే. రూమ్కి వెళ్ళడానికి నైట్ అవుతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం కాబట్టి ఆ 10 hours కోసం మనం ఒక 1000 రూపాయలు 700 800 అలా స్పెండ్ చేయాలంటే డైలీ చాలా బాధగా ఉంటుంది. అనవసరం ఖర్చు అనిపిస్తుంది. అందుకే వీలున్నంత వరకు ఫ్రెండ్స్ ఇట్లా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర స్టే చేద్దామని అయితే ఉన్నా నేను. అసలు ఎక్కడ కుదరని చోట అయితే మనం ఆబ్వియస్గా రూమ్ తీసుకుంటాము. కొన్ని ప్లేసెస్లో టెంట్లు కూడా వేసుకోవచ్చు మనము.
కానీ అసలు ఎక్కడా కుదరని చోట అయితే ఇంకా ఆబ్వియస్గా రూమ్ తీసుకోవాలి, అది తప్పదు కదా మనకి. సో హైవే అయితే ఎక్కేసాము, ఇంకా 78 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఎక్కడ బ్రేక్స్ తీసుకోకుండా లేట్ చేయకుండా డైరెక్ట్గా తిరుపతి అయితే కొట్టేద్దాం అనుకుంటున్నా. సో తిరుపతిలో మా ఫ్రెండ్ రూమ్కి అయితే వచ్చేసాను. రేపు రాయలసీమ రైడ్ డే 7లో మీకు తిరుపతిలో ఉండే జూన్ అయితే చూపిస్తాను. ఆ వీడియో చూడాలనుకున్నా లేదా నా రాయలసీమ రైడ్ జర్నీలో జాయిన్ అవ్వాలనుకున్న వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు రాయలసీమ రైడ్ డే 7 వీడియోలో మళ్ళా కలుద్దాం. ఉంటా, బాయ్.